ఆ గ్రామంలోని పాఠశాలలో రిపబ్లిక్ డే వేడుకలు జరగలేదు. గత కొంతకాలంగా మూతపడి ఉన్న స్కూల్ను తెరవలేదు. గణతంత్ర వేడుకలకు నోచుకోలేదు. అల్లూరు జిల్లా మారుమూల గిరిజన గ్రామమైన చింతలపాలెం మండలం పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గణతంత్ర వేడుకలు నిర్వహించలేదు. ఫుల్ డీటెయిల్స్ మా విశాఖ ప్రతినిధి రాజు అందిస్తారు. భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగితే ఆ ఒక్క గిరిజన మారుమూల గిరిజన ప్రాంతంలో పాఠశాలలో కనీసం జెండావిష్కరణ చేయడానికి కూడా నోచుకోని పరిస్థితి కనిపించింది. అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో ఉన్నటువంటి పెద్దకోట పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి చింతలపాలెం గిరిజన గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో అంటే మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కనీసం జెండా ఆవిష్కరణ చేయడానికి కూడా ఉపాధ్యాయుడు రాకపోవడం పట్ల అయితే తీవ్ర అసంతృప్తి ఆవేదన అయితే వ్యక్తమవుతుంది. గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయుల పనితీరుకు అయితే ఇది నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఏదైతే అల్లూరు సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా వరకు కొండ శిఖర ప్రాంతాలు చివరి గిరిజన గ్రామాలు కూడా ఉన్నాయి. అలాంటి గిరిజన గ్రామాల్లో అనంతగిరి మండలంలో ఉన్నటువంటి చింతలపాలెం గ్రామంలో ఉన్నటువంటి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కనీసం భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు జరపడానికి కూడా పాఠశాలకి ఆ ఉపాధ్యాయుడు రాకపోవడం పట్ల అక్కడ ఉన్నటువంటి గిరిజనులు యువకులు విద్యార్థులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే గత 3 నెలలుగా అంటే నవంబర్ 2025 నుంచి ఈ రోజు వరకు కూడా ఈ పాఠశాలలు తెరుచుకోలేదని కూడా తెలుస్తుంది. అక్కడ రావాల్సినటువంటి ఉపాధ్యాయుడు కనీసం రాకపోవడంతో పాఠశాలలు తెరిచే దిక్కు కూడా లేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి యువకులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి యువతే దేశభక్తిని చాటుకుంటూ కూడా ఈ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల పాఠశాల ఆవరణలో చేయడం అనేది అంటే యువకులకు ఉన్నటువంటి దేశభక్తి కనీసం ఉపాధ్యాయుడికి లేకపోవడం పట్ల అయితే కూడా అది చాలా బాధాకరమైన విషయంగా చెప్పుకోవచ్చు. ఇంకా 3 నెలలుగా కూడా పాఠశాల తెరుచుకున్నప్పటికీ కూడా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీని మీద ఇప్పటికే మండల పరిషత్ అధికారులకైతే ఫిర్యాదు చేశామని చెప్పి యువకులు కూడా చెప్తున్నారు. అయినా కూడా ఎలాంటి చర్యలు లేవు. గత 3 నెలలుగా పాఠశాల తెరుచుకోకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఆ చదువు ఏమవుతుంది, వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేది కూడా ఆగమ్య గోచరంగా ఉందని చెప్పి ఆ యువకులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 35 మంది విద్యార్థులు ఉన్నటువంటి ఈ చింతలపాలెం పాఠశాలలో కనీసం పాఠశాల తెరవడానికి కూడా ఉపాధ్యాయుడు రాకపోవడం, వాళ్ళకి విద్యాబోధన లేకపోవడంతో విద్యా బుద్ధులు నేర్చుకునే అవకాశం కూడా లేకపోతుంది. భవిష్యత్తులో వీడికి చదువు ఎలా అబ్బుతుంది అనే ఆవేదన కూడా అక్కడ ఉన్నటువంటి యువతలో ఆవేదన వ్యక్తమవుతున్న ఏం జరుగుతుంది, అసలు ఉపాధ్యాయుడు ఎందుకు రావడం లేదు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనే విషయాలు కూడా వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. అధికారులకు నమస్కారం. అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ పరిధిలోనున్న చింతలపాలెం ఎంపీపీ స్కూల్ ఈరోజు ఎలా ఉందో మనమందరం చూస్తున్నాం. గత 2025 నవంబర్ నుండి టీచర్లు రాని పరిస్థితి. 2025 నుండి నవంబరు చూసుకున్నట్లయితే ఇప్పుడు 2026 జనవరి అంటే దాదాపుగా 3 నెలలు అయిపోతుంది. ఇక్కడ ఒక టీచర్ కానీ మేడం కానీ ఎవరు రాని పరిస్థితి. కాబట్టి పిల్లలందరూ కూడాను మాకు ఉండడం 35 మంది పిల్లలు ఉన్నారు. 35 మంది పిల్లలకు సరైన బోధన లేదు. అంటే టీచర్లు రావట్లేదు. మాకు కొత్త టీచరు అధికారులు కొత్త టీచర్ని ఇక్కడ ప్రవేశపెట్టవలసిందిగా అధికారులుగా మాకు ఈ స్కూల్లో 35 మంది పిల్లలు ఉన్నారు. కాబట్టి పిల్లల భవిష్యత్తు కనుమరుగైపోయే పరిస్థితిలో ఉన్నది. కాబట్టి మాకు ఇప్పటికైనా సరే టీచర్ని ప్రొవైడ్ చేసి అదేవిధంగా మా ఎంపీపీ స్కూల్కి భాష వాలంటీర్ కూడా కావాలని మా గ్రామస్తులందరూ ఒకటే కోరుతున్నాం. గ్రామ వాలంటీర్తో పాటు మాకు ఒక పర్మనెంట్ టీచర్ని కూడా ప్రొవైడ్ చేయవలసిందిగా అధికారుల్ని మేమందరూ కూడాను చేతులు